తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్. కళ్ళున్న వాడల్లా చూడగలడు, కాళ్ళున్న వాడల్లా నడవగలడు, కానీ చేతులున్న ప్రతివాడు రాయలేడంటారు. వారు రాసి వారు ఆలోచింపజేయటమే కాకుండా యావదాంధ్ర తెలుగు సినిమా ప్రియుల్ని ప్రేక్షకుల్ని నవ్వించినటువంటి ఒకానొక సుప్రసిద్ధ సినీ రచయిత గౌరవనీయులు శ్రీ మరుధూరి రాజా గారు. నమస్కారం మరుధూరి రాజా గారు. నమస్తే అండి. మేధావి అంటే ఎవరు? మేధావి అంటే స్పష్టంగా చూడగలిగిన మనిషి అన్నారు. మేధావి అంటే ఆశ్చర్యపడేవాడు కాదు, మేధావి అంటే ఆశ్చర్యపరిచేవాడు అన్నారు. అలా మీ మేధస్సుతో మీరు ఆశ్చర్యపరిచారు, ఆనందపరిచారు, ఉర్రూతులుగించారు తెలుగు సినిమా హాళ్ళని. ఎలా ఉంది ప్రయాణం? ఎట్లా ఉంది ప్రస్థానం? ఎట్లా ఉంది? ఎట్లా ప్రారంభమైంది ప్రయాణం? బాగుందండి. తృప్తి మేరకు జరిగింది. అది మొదట నాకు ఆరాటంతో మొదలైంది, తృప్తి నడుస్తున్నది. ఇప్పుడు కాలేజీలో చదివినప్పటి నుండి నాటకాలు రాయటం అలవాటు. యాక్చువల్గా 9వ తరగతిలోనే నాటకం రాయటం. అది అన్నయ్య గారు ఎంఎస్ సన్నాథరావు గారు ప్రేరణతో ఆయన రాస్తుంటే మనము రాయాలి, స్టేజ్ ఎక్కాలి, రంగులు వేసుకోవాలి, అందరి చేత భలే చేసేవారు ఎడరీడు అనిపించుకోవాలని అలా నాటకాలు రాయటం మొదలైంది. కాలేజీకి వచ్చేటప్పటికి ఒంగోలు సిఎస్ఆర్ సినిమా కాలేజీలో సరదాగా ఒక తట్టు పాలిటిక్స్, ఒక తట్టు డ్రామాలు, యాక్టివిటీస్ ఉండేవి. మనకి తెలియదు ఆ రోజుల్లో వీటి వల్ల ఏం జరగబోతుంది భవిష్యత్ అనేది. నిర్ణేత భగవంతుడు, మనం ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించేవాడు. వాడు ఫౌండేషన్ వేశాడు. ఎక్కడ వేసాడు? మా ఫ్రెండ్స్ అంతా నాటకాలు రాయమన్నారు, స్టేజ్ ఎక్కుదామన్నారు. ఎక్కితే ఇంకా అక్కడ నుండి విపరీతమైన అభినందనలు, క్లాప్స్, హడావుడి, చప్పట్లు, అభినందనలు. దీని మీద ఇంకో నాటకం రాద్దాం అనే ఫీలింగు. ఈ శుభ సందర్భంలో చదువు వెనక్కి వెళ్ళటం మొదలుపెట్టింది. అది కుంటుపడినా యావరేజ్ స్టూడెంట్గా బయటకు వచ్చేసా. నాటకాల మీద మాత్రం ఒక పట్టు ఏర్పడింది. రాయటం ఒక ఆనందం, నటించటం ఒక ఆనందం, దర్శకత్వం చేయటం ఒక ఆనందం, పాటలు రాయటం, వీటన్నిటి మీద ఒక పట్టు. అది అద్భుతమైన పట్టు అని కాదు, కానీ ఒక పట్టు మాత్రం దొరికింది చేతికి. బయటకు వచ్చాం, ఉద్యోగాలు దొరకలా. మనం ఆ రోజుల్లో ఇప్పుడు కాబట్టి పెద్దానికి చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో మనకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఏం చేయాలి? నిరుద్యోగం. రకరకాల ప్రయత్నాలు ఏదో చేసాం అన్నీ. ఇది అప్పుడే హర్నారావు గారు ఇండస్ట్రీకి వచ్చారు. అన్నయ్య గారు ఇండస్ట్రీకి వచ్చారు. అన్నయ్య గారు కూడా సిఎస్ఆర్ శర్మ కాలేజ్ విద్యార్థి. సేమ్ అండి. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఎంబీఎస్ సర్నాథరావు గారు, వారికంటే పెద్దవారు కృష్ణ గారు, మాగల రంగారావు గారు, పోకూరు బాబురావు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ చేస్తారు సార్. వీళ్ళందరూ మా ముందు నడుస్తూ వెళ్ళిన వాళ్ళు. వీళ్ళ జగడంలో మేము నడుచుకుంటూ వచ్చి ఇంకా ఏమైందంటే ఆ టైంలో మనకి అన్నయ్య గారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు, మనం వెళ్తే ఎలా ఉంటుందో ఒక ఆలోచన. నాకు కావాల్సింది కేవలం ₹1000 ఉద్యోగం, అంతే. అప్పటికి అంతే. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ₹1300 జీతం అండి. మనకేమో 500 వచ్చి నాకు చాలనుకున్న టైం అది. సరే, ఎందుకో ఒక నాటకం రాసుకొని హైదరాబాద్ వచ్చాను. రవీంద్ర భారతిలో నాటకం చూశారు, ప్రముఖులంతా చూశారు. ఆ రోజుల్లో సోమయాజులు గారు, జంజాల గారు, ఎండమూరి మహానుభావులంతా చూశారు. జంజాల గారు డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చి గట్టిగా వాటేసుకున్నారు. చాలా అభినందించాడు ఆయన. అప్పుడే తనిఖాల భరణి కూడా పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చాడు. ఫస్ట్ టైం భరణి గారిని చూడటం మీరు చూసి బాగా చేసావు బాబు అది ఇది అన్నారు. నేను ఒకసారి చూసి ఏమంటే మీరు భరణి గారు కదా అంటే అవునన్నారు. అట్లా అక్కడ స్టేజ్ మీద వాళ్ళ పరిచయం. ఆ తర్వాత మా ఇద్దరు అన్నదమ్ములు అనుబంధం అయిపోయింది. భరణి గారిది నాది. తర్వాత జంజాల గారు రమ్మంటాం, జంజాల గారికి పక్కన సహకారం అందించడం కోసం అని 3 సినిమాలు ఆయన దగ్గర పనిచేయటం. జంజాల గారి దగ్గర ఏ సినిమాలు గురుగారు? ఫస్ట్ ఫిల్మ్ శ్రీవారికి ప్రేమ లేఖ. మొదటి సినిమానే అది. తర్వాత పుత్తడి బొమ్మ, తర్వాత రావు గోపాలరావు. 3 సినిమాలు నాకు చాలా ఇష్టమైన సినిమాలు. 3 సినిమాలు ఆయన కలిసి తిరగటం, ఆ కథ చూసుకోవటం, రాయటం. ఇలా రావు గోపాలరావులో అమ్మాయి వచ్చి రావు గోపాలరావు గారితో ఉంటుంది, నాన్న నా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే బాధపడకమ్మా ఈసారి సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంది. అంత మతిమరుపు అన్నమాట రావు గోపాలరావు గారికి. చాలా మతిమరుపు. అందులో ఆయన అంత మతిమరుపు అంటే జేబులో డబ్బులు తీసి ఎవర్రా నా జేబులో డబ్బులు దాచిపెట్టారంటాడు. పక్కన నేనే అనగానే వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అట్లా 3 సినిమాలు ఆయనతో ట్రావెలింగ్ బాగా జరిగింది. అంటే నేను కొంచెం ఆయన దగ్గర భయంగా, గౌరవంగా, సున్నితంగా, ఆయనే లిమిటెడ్గా మాట్లాడతాడు. ఆయన జంజాల గారా ఆయన పాత్రలు చాలా లౌడ్గా మాట్లాడతాడు స్క్రీన్ మీద.
అక్కడ మాట్లాడతారు. మా లాంటి వాళ్ళతో మాట్లాడేప్పుడు లిమిట్గా కొలతేసినట్టు ఉండేది ఆయన మాట, ఓ వాయిస్ కానీ అంతా బాగుండేది. వాయిస్ ఆయన చక్కగా మాట్లాడుతుండేవారు. ఆయన కలిసి ట్రావెల్ చేసాం. తర్వాత ఎందుకు ఆ మద్రాసు వాతావరణం నచ్చక మళ్ళీ వచ్చేసేసి ఓ ఇమడలేదు మీరు అక్కడైతే. వచ్చేసా. అప్పటికి అన్నయ్య అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నాడు. వచ్చేసాం. తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు ఎందుకులే మన ఇండస్ట్రీలో వర్కౌట్ కాదు మనకని వేరే వ్యవహారాలు చేస్తున్నప్పుడు పోకూరి బాబురావు గారి ప్రజాస్వామ్యం సినిమాకి పరశురి బ్రదర్స్ దర్శకులుగా సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు బాబురావు గారు రైల్వే స్టేషన్ కలుసుకున్నాం. నా సినిమాకి నువ్వు వచ్చి సహకార రచన చేయొచ్చు కదా నువ్వు. అప్పుడు టీ కృష్ణ చనిపోయిన ఇదిలో మూడ్లో ఉన్నాడు ఆయన. మాటల్లో నేను వస్తాను సార్ అన్న. అలాగే వచ్చి ప్రజాస్వామ్యానికి పనిచేస్తూ పరశురి బ్రదర్స్ దృష్టిలో పడ్డా. ముఖ్యంగా గోపాలకృష్ణ గారి దృష్టిలో ఆయన దృష్టిలో పడ్డారు. ఇంకా ఆయన ఆల్మోస్ట్ చాలా బాగా సొంత బ్రదర్ లాగానే నన్ను ట్రీట్ చేశారు. నేను అట్లాగే ఫీల్ అయినాను. బాగా చూసుకున్నాను నన్ను ఆ సినిమాలో మాత్రం. నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలే. నేను విన్నది వేరు, సీనియర్ రైటర్లంతా తుక్ చేస్తారు అది ఇది అంటారు, కానీ అట్లా కాకుండా ఆయన లొకేషన్లోనే ఒక సీన్ కావాల్సి ఉంటే అందరు ఆర్టిస్టుల మధ్య రాజా ఆ సీన్ రాసుకొని వచ్చేసి అనేవాడు అందరి ముందు. అందరూ సీక్రెట్గా రాయించుకొని ఏదో చేస్తారు. ఆయన అట్లా చేయాలి, పబ్లిక్గానే చేసి చెప్పాడు. రాజా ఆ సీన్ నువ్వు రాసేసి ఆయన చేసేవాడు. అది ఎంకరేజ్మెంట్ కదా, చాలా గొప్ప ఎంకరేజ్మెంట్ కదా. అట్లా చేసేసి నెక్స్ట్ బాబురావు గారి సినిమా స్టార్ట్ చేయటం నవభారతం. ఆయన కథ చెప్పి అనుకోకుండా మీరు చెప్పారు కథ చెప్పారు. ఒక నాటకం రాస్తున్నా ఖాళీగా కూర్చోలేక. ఏంటి ఆ నాటకం అన్నాడు. ఇదన్నా సినిమా తీయచ్చు బాగుంటుందా ఇది అన్నాడు. నాకు మీరు చెప్పాలని తీయచ్చలేదు, నాకు తెలియదు కదా అన్న. తీద్దాం అన్నాడు. అదే నవభారతం ఫస్ట్ ఫిల్మ్. ఇంకా ఆ నవభారతంతో ఈ భారతం మొదలైంది. ఇక్కడ 2 ప్రజాస్వామ్యం నవభారతం 2 అంటే 2 నాకు బాగా నచ్చిన సినిమాలు. నేను ఎక్కువ సార్లు చూసిన సినిమాలు 2 ఉంటాయి. ప్రజాస్వామ్యం పర్టికులర్గా నేను జరాసంధరాయుడు కోసం చూశాను. ఎందుకంటే జరాసంధరాయుడిని తీసేస్తే మిగతా అసలు కథ కానీ పాత్రలు కానీ అసలు వితౌట్ జరాసంధరాయుడు ఏమీ లేదు. జరాసంధరాయుడే నూతన్ ప్రసాద్ గారు శిఖర సమానంగా పోషించారు ఆ పాత్రను. ఇందులో మళ్ళీ నవభారతంలో మీరు అది దృష్టిలో పెట్టుకునే నవభారతానికి భద్రయ్య గారు రుద్రయ్య అది ఆ ఇన్స్పిరేషన్ ఉంది. భద్రయ్య గారు పాత్రలు పేర్లు గుర్తున్నాయంటే అవి ఎంత గొప్పగా రాస్తుంటే ఆ పాత్రల పేర్లు గుర్తుంటాయి. ఖచ్చితంగా ఆయనకి విలన్ రావాలని నేను ఫీల్ అయినాను. ఆయన బెస్ట్ విలన్ రావాల్సిందే, నంది రావాలనే ఫీల్ అయినాను. అట్లా అనుకోకుండా అది బాగా వర్కౌట్ అయింది. ప్రతి షాట్ కానీ ప్రతి కానీ నాకు తెలిసి నేను అనకూడదు. ఇట్లా సుబ్బయ్య గారి టేకింగ్ ఇది కూడా వేరేగా మారింది, వేరేగా ఉంటుంది. స్కీమ్ పూర్తి కమర్షియల్ మూడ్లోకి వచ్చాడు. అంతకుముందు ఆయన అరుణ కిరణం అని, మమతల పల్లకి అవన్నీ పేతాసు, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ ఇలా ఉంటాయి అవన్నీ చేసేవాడు. ఇందులో రకరకాల యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. అంటే థియేటర్లో ప్రేక్షకులు ఏంటంటే వెళ్ళిపోయి స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి భద్రయ్య గారు రుద్రయ్యని చంపేద్దాం అన్నంత కసి అనమాట ప్రేక్షకులు. అది వచ్చేసింది. అది బాగా జరిగింది. ఆ సినిమాతో ఇంకా ప్రయాణం మొదలైపోయింది. శ్రీవారి ప్రేమలేఖ సమయంలో మీరు మీ చేయూత అందించిన సన్నివేశాలు ఏమైనా మాటలు ఏమైనా ఉన్నాయి గురుగారు? అంటే ఫలానా సన్నివేశం కాదు, ప్రతి సీన్లో పార్టిసిపేషన్ ఉంది నాది. ఉంది శ్రీవారి ప్రేమలేఖ సీన్లో. ఎవరికి తెలియదు, నిజంగా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ప్రతి సీన్లో ఉంది. నేను జంజాల గారు ఉన్న సమయంలో నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పే విషయం. అంటే ఎలా ఉంటుందంటే ఒక డైలాగ్ కనుక నేను ఒక డైలాగ్ రాసా, దాన్ని ఆయన సీన్ చేశాడు. ఓ డైలాగ్ని సీన్ చేసేసారు ఆయన. అందులో వీరభద్రరావు గారు ఉండి నా కొడుకు కనుక పెళ్ళి అయితే తలనీలాలు ఇస్తానంటాడు. పక్కన మిశ్రా గారు మీకు ఎంత భక్తి శ్రద్ధలు మహాప్రభు అని. నా తలనీలాలు గారు నీ తలనీలాలు అంటాడు. అది నేను రాసింది. జంజాల గారు ఏం చేశాడంటే దాన్ని సీన్ చేసేసి లాస్ట్లో పెళ్ళప్పుడు పెళ్ళి జరుగుతున్నప్పుడు సగం గుండు జరుగుతూ ఉంటుంది. మధ్యలో పెళ్ళి ఆగినప్పుడల్లా ఆపుతాడు. ఈయన గుండు చూసుకుంటాడు. మహాప్రభు ఆ పెళ్ళి ఎప్పటికేటప్పుడు ఈ గుండె ఎప్పటికి పూర్తయ్యేటట్టు అంటాడు. మీ పెళ్ళి నా గుండుకు వచ్చింది మహాప్రభు. ఇవన్నీ ఆయన వర్కౌట్ చేసుకుంటాడు. ఎంత విషయం ఉంటే దాన్ని అలా ప్రేర్ చేయటం అది అండి. ఇప్పుడు ఎందుకంటే నాకు ఇలాంటివి బాగా గుర్తు. ఇప్పుడు నేను కొత్తగా ఆడేలా రాసా ఈడేలా రాసా అంటే ఆయన లేని సమయంలో కావాలని చెప్పినట్టు నా ఆత్మే ఒప్పుకోరు కదా, అసలు అంగీకరించదు. నాకేంటంటే ఆయన ప్రేమలేఖ అనే ఒక నవల ఇచ్చారు. ఇది మనం చేస్తున్నాం. నేను ఎలాగైనా ఫస్ట్ పరిచయంలోనే చెప్పారు.
ఇది మీరు చదవండి, ఇది ఎలా చేయొచ్చు మీరు ఆలోచించండి అన్నారు. సరే సార్ అన్న, మనకి ఇదేగా పని. ఆయన దగ్గర అవును. వెన్నెల గారితో అంటే ఆ రోజుల్లో అవుననిపించుకోవాలని. నేను ఆయన చూడటం మాట్లాడటం ఒక గర్వకారణం. ఇదైనా అదృష్టంగా ఫీల్ అయిన టైం. లాడ్జీలో రూమ్ ఉండేది నాది. వెళ్ళి టక్క సాయంత్రానికి చదివేసాను. మీరు నమ్మరు, నైట్ కల్లా నేను ఒక 120 సీన్లు ఆర్డర్ చేశాను. 120 సీన్లు ఆర్డర్ చేశారు. చదివేటప్పుడే కొన్ని నోట్ చేశా. తెల్లవాళ్ళు కూర్చున్నా, ఒక ఆర్డర్ వేసా, ఈ సీన్ తర్వాత ఇది నా సొంత అన్నీ కలిపి వేసి ఒకరోజు గ్యాప్ తీసుకొని నేను ఫేర్ చేసుకొని వెళ్ళిపోయినా ఆయన దగ్గరికి. వెళ్ళిపోయి ఆయనకి ఫైల్ ఇచ్చేసి దండం పెట్టేసి, సార్ నేను చేశాను చూడండి, నేను ఇంప్రవైజ్ చేసినవి దాన్ని డివైడ్ చేసి చూడండి సార్ అన్న. ఇచ్చా, పావుగంట మాట్లాడి వచ్చేసా. మరో నేను వెళ్ళంగానే నన్ను మొదట ఏమండి అనేవారు ఆయన. ఏమండి మీరు ఎలా చేశారు అంత సినిమా, ఇది ఇంతకుముందు ఏమైనా చేశారా అండి? ఏం లేదండి, అన్నయ్య గారు ఇంటికి వాడని మళ్ళీ అని ఏవిఎమ్స్ వాళ్ళ స్క్రిప్ట్ వాడు తీసుకొచ్చాడు. నేను సరదాగా ఒక్కసారి పైన తిరిగేస్తే పైన సింగిల్ లైన్ ఆర్డరు ఉంది. నేను చూసి అన్నయ్య గారు అసలు 10 సీన్లు చూస్తే ఓ సినిమా స్టైల్ ఇది అనుకుంటున్నాను నేను. అదే తీసుకొని అదే ఉద్దేశం మనసులో ఉండి ఇది ఫైల్ తయారు చేసింది. బాగా చేశారండి మీరు అన్నాడు. థ్యాంక్స్ సార్. అది అంటే ఒకసారి మనం దొరికిపోయింది ఎలా చేయాలి, అది నవల్లో మనం ఎలా చేయొచ్చు అని తెలిసిపోయింది. నాకు తెలియక దాదాపు 120 సీన్లు వేసాను నేను. మళ్ళీ అంటే ఇంట్రెస్ట్ కదా, అప్పుడు శ్రమకేమో అనిపించేది కదా, మనల్ని నిరూపించుకోవాలి, ఇంతకింత ఇది చూసి జింజర్ గారు ఇదైపోవాలి, భుజం తట్టాలి, మెచ్చుకోవాలి, అదే ఉంటుంది అంతే. అది లక్కీగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆయనకి కూడా నా మీద ఒక రకమైన ఎఫెక్షన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.